హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ప్రెసెంట్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో ప్రయాగ వెళ్ళాము అని. ప్రయాగ నుండి నేను కాశీకి అయితే స్టార్ట్ అయ్యాను. నేను ఇప్పుడు కాశీ వెళ్ళడము రెండవసారి. సో పోయిన సంవత్సరం వెళ్ళాను. అప్పటికి ఇప్పటికి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు, అలాగే మనం ఎప్పుడైనా సరే ఒకే ప్లేస్కి కొన్ని మల్టిపుల్ టైమ్స్ వెళ్ళామంటే ఎప్పుడు ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. సో అందులోనూ కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ వీడియో అయితే ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకైతే కాశీ వెళ్ళాక ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ఫుడ్ దొరుకుతుంది, మనకి రూపాయి ఖర్చు లేకుండా అనేది ఒక క్లారిటీ వస్తుంది. నేను ప్రయాగ నుండి డైరెక్ట్ గా వారణాసి వచ్చాను. సో ఇంటి దగ్గర నుంచి, హోమ్ టౌన్ నుంచి వచ్చే వాళ్ళైతే వారణాసికి బనారస్ కి ట్రైన్స్ ఉంటాయి. సో దాని ద్వారా రావచ్చు. బట్ అలా కాకుండా మీకు డైరెక్ట్ ట్రైన్స్ దొరకకపోతే ఢిల్లీ వరకు వచ్చి అక్కడ నుంచి కనెక్టింగ్ ట్రైన్ తీసుకొని రావచ్చు. ఎప్పుడైనా సరే కాశీ వచ్చేటప్పుడు బనారస్ లో కంటే వారణాసి జంక్షన్ లో దిగితే మీకు చాలా దగ్గరగా ఉంటుంది. సో వారణాసి జంక్షన్ దగ్గర నుంచి ఎవరైనా గుడికి ప్రెమిసెస్ లో ఉండాలి అనుకునే వాళ్ళు నంది సర్కిల్ దగ్గర దింపండి అని అడగాలి. వారణాసి జంక్షన్ నుంచి ఒక 100 రూపాయలు ఇస్తే ఒక 3.5 కిలోమీటర్ దూరంలో ఉన్న నంది సర్కిల్ దగ్గరికి తీసుకొస్తారు. కానీ సర్కిల్ దగ్గరికి డైరెక్ట్ గా అయితే డ్రాప్ చేయరు. ఎందుకంటే ఈ గుడి ప్రెమిసెస్ లో కూడా ఒక 2 కిలోమీటర్ల చుట్టూ కూడా ఎక్కడ ఈ రిక్షా గానీ ఆటో గానీ దొరకదనమాట. సో ఈ నంది సర్కిల్ కి ఒక 100 మీటర్ల లోపే మనకి ఆటో వదిలేస్తాడు. సో అక్కడ నుంచి ఏదైనా రిక్షా గానీ లేకపోతే నడుచుకుంటా గానీ రావాలి. ఆ నంది సర్కిల్ నుంచి దశాశ్వమేధ ఘాట్కి వెళ్లే రోడ్ లోకి కొంచెం స్ట్రైట్ గా వస్తే నేను అక్కడ రూమ్ తీసుకున్నాను. మీకు యారో మార్క్ లో కనిపిస్తుంది కదా తెలుగు అక్షరాలతో. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా ఇదే హోటల్ వాళ్ళ రూమ్ తీసుకున్నాను. కాకపోతే ఇది ఓల్డ్ అనమాట. అంటే 40 years బ్యాక్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసింది. పేరు వచ్చేసి సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి. సో కింద ఈ కమల్స్ అనే షాప్ గుర్తు పెట్టుకుంటే దానిపైన పాతగా కనిపించే బిల్డింగ్ లోనే ఈ రూమ్ మనకి దొరుకుతుంది. సో ఇక్కడ రూము అంత చీప్ ఏం కాదు. బట్ ఏంటంటే ఇక్కడ అసలు విషయం, ఇది టెంపుల్ కి చాలా దగ్గర. బట్ అలాగే దీని చుట్టుపక్కల ఉన్న హోటల్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే కూడా తక్కువనే చెప్పొచ్చు. వీళ్ళదే ఇంకొక హోటల్ కూడా ఉంది. ఇదే దశాశ్వమేధ ఘాట్ రోడ్ లో స్టార్టింగ్ లోనే నంది సర్కిల్ దగ్గర లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. సో అదేంటంటే కొత్తగా కట్టిన బిల్డింగ్. సో ఇది పాతది కాబట్టి కొంచెం రూమ్స్ పాతగా ఉంటాయి. కాకపోతే నేను ఇక్కడ రూమ్ తీసుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఇక్కడ ప్రతిరోజు కూడా తెలుగు వాళ్ళ కోసం నిత్య అన్నదానం జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం అలాగే రాత్రికి టిఫిన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మనం చేయాల్సిన పని ఒక్కటే, మార్నింగ్ 6 నుంచి 9 మధ్యలో ఈ హోటల్ దగ్గరికి వచ్చి టోకెన్ రాయించుకోవాలి. మనం ఎంతమంది ఉన్నాము, మధ్యాహ్నం భోజనానికి ఎంతమంది వస్తామనే కౌంట్ వాళ్ళకి ఇవ్వాలి. మీకు ఇందులో రూమ్ దొరకకపోయినా కూడా చుట్టుపక్కల ఏ హోటల్లో ఉన్నా కూడా భోజనం టైంకి టిఫిన్ టైంకి ఇక్కడికి వస్తే మీకు రోజు ఫుడ్ దొరుకుతుంది. సో కాశీలో అన్నపూర్ణ అమ్మవారు కొలువై ఉంటుంది. ఎవ్వరికి కూడా తిండికి అనేది అసలు లోటే ఉండదు. అలాగే దీనికి టైమింగ్స్ కూడా ఉన్నాయి. మధ్యాహ్నం 12:30 నుంచి 3 లోపు మనం వెళ్తే మనకి భోజనం దొరుకుతుంది. అలాగే ఈవినింగ్ టైంలో టిఫిన్ పెడతారు. నైట్ 8 నుంచి 9:30 వరకు టిఫిన్ దొరుకుతుంది అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉండదు. ఓన్లీ లంచ్ అండ్ నైట్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఉంటుంది. సో నేను తీసుకున్న రూమ్ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేసి పర్ డేకి 900 తీసుకున్నారు. రూమ్ అయితే పెద్దగా ఉంది, కాకపోతే చూడడానికి కొంచెం పాతగా ఉంది అంతే. అదే మీరు సింగిల్ గా కాకుండా లేకపోతే ఎక్కువ మంది గ్రూప్ తో వచ్చినప్పుడు పర్సన్ కి మినిమం 300 పడేటట్టుగా ఇస్తారు. 300 అంటే ఒక రోజుకి చాలా తక్కువే. సో మేము రూమ్ వైజ్ గా తీసుకున్నాం కాబట్టి మాకు రూమ్ కి పర్ డేకి 900 పడింది. సో ఆ రోజు మేము వచ్చిన రోజు నైట్ అయిపోయింది కాబట్టి అక్కడే స్టే చేసి మేము వెళ్లే టైంకి బ్రేక్ఫాస్ట్ దొరికింది. సో అది తినేసి రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి బయలుదేరాము. మేము ఉండే రూమ్ దగ్గర నుంచి జస్ట్ ఒక 100 మీటర్లే అనమాట. దశాశ్వమేధ ఘాట్ రోడ్ లోనే మా రూమ్ కాబట్టి చాలా దగ్గర. సో మా బుడ్డోళ్ళు ఇద్దరు అస్సలు మాట వినట్లేదు. అందుకే ఒక చున్నీ తీసుకొని ఇద్దరు చేతులు కట్టేశాను. అలాగే కొంతమంది ఆ 300 కూడా ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం ఇక్కడ తెలుగు వాళ్ళవి కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి. లేదంటే ఎక్కువ రోజులు ఉండాలనుకుంటారు కదా, 1 నెల 2 నెలలు 3 నెలలు లేకపోతే 9 రోజులు ఇలా 15 రోజులు లెక్కతోటి వస్తారు కొంతమంది. సో వాళ్ళకైతే ఇక్కడ ఒక 2-3 ఆశ్రమాలు ఉన్నాయి తెలుగు వాళ్ళవి. ఒకటి సైకిల్ స్వామి ఆశ్రమం అంటారు, ఇంకోటేమో ఆంధ్ర ఆశ్రమం. సో వీటి కాంటాక్ట్ నంబర్స్ అయితే మనకి గూగుల్లో కూడా దొరుకుతాయి. బట్ ఏంటంటే ఈ ఆశ్రమాల్లో రూమ్ దొరకడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే అక్కడ వచ్చేసి రోజుకి 100 రూపీస్ అలా తీసుకుంటారు, చాలా తక్కువ. బట్ అక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది గుడి దగ్గర నుంచి కొంచెం మేమున్న రూమ్ కంటే కొద్దిగా దూరంగానే ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కనీసం 3 నెలలు ముందే మనం ఆ రూమ్స్ ని బుక్ చేసుకోవాలి. అలా కాకుండా ఒక 3 రోజులు 5 రోజుల కోసం వచ్చిన వాళ్ళైతే కొంచెం కంఫర్టబుల్ గా ఉండాలంటే ఇక్కడ నేను చెప్పిన రూమ్స్ లాంటివి తీసుకున్నా మీకు ఫుడ్ కి కానీ గుడికి వెళ్ళడానికి కానీ లేకపోతే హారతికి వెళ్ళడానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది
అనమాట. మనం అనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చాక ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి కొంచెం దూరం అయినా నడవాల్సి వస్తుంది. చీటికి మాటికి ఈ గుడి సరౌండింగ్స్లో మనకు ఆటోలు దొరకవు అనమాట. అందుకని ఇలా దగ్గరగా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఈ వీడియోలో నేను ఇంకో ముఖ్యమైన విషయం షేర్ చేయబోతున్నాను. ఏంటంటే చాలా మంది కాశీ, ప్రయాగ అలాగే హరిద్వార్లో మన పెద్దవాళ్ళకి పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. అలాగే రామేశ్వరంలో కూడా చేస్తారు. ఈయనండి మన పితృదేవతలకి ముక్తి కలిగించడానికి. సో ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ చేసే పని కూడా వచ్చిన మొదటి రోజు ఖచ్చితంగా మన పెద్దలకి పిండ ప్రదానం అయితే చేసుకుంటారు. సో మనము ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాము, ఎక్కువ మోసాలు చేస్తూ ఉంటారని చెప్పి. సో నేను ఒక చిన్న ఈజీ వే అయితే చెప్తాను. ఏం లేదు, మనం దశశ్వమేధ ఘాట్ అంటే మనం ఎక్కడైతే నంది సర్కిల్ దగ్గర దిగుతామో అక్కడ నుంచి దశశ్వమేధ ఘాట్ మీకు బోర్డు మీద కనిపిస్తుంది. జస్ట్ ఒక 100 మీటర్ల డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళ్తే, అంటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండకూడదని చెప్తున్నాను. సో ఈ ఘాట్కి ఈజీగా రీచ్ అయిపోవచ్చు అనమాట. యాక్సెస్ ఈజీగా ఉంటుంది వేరే ఘాట్స్తో పోల్చుకుంటే. అలాగే దశశ్వమేధ ఘాట్లోనే సాయంత్రం పూట హారతి కూడా జరుగుతుంది. అన్ని ఘాట్స్లో కల్లా ఇక్కడ చాలా బాగా చేస్తారు. సో హారతి కూడా ఎక్కువగా అందరు ఇక్కడికే వస్తుంటారు. దశశ్వమేధ ఘాట్ దగ్గరకు వచ్చాక కొంచెం మెట్లు దిగడానికి కష్టంగా ఉంటాయి, బాగా ఎత్తుగా ఉంటాయి అనమాట. సో మెట్లు దిగి కుడి చేతి పక్కకు తిరగగానే మనకి చాలా మంది పంతులు కనిపిస్తారు. ఇలా చిన్న చిన్న స్టాల్స్ లాగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఆ ప్లేట్లో సెట్ కనిపిస్తుంది కదా, అవి కూడా అమ్మేస్తారు. మనం ఇంటి దగ్గర నుంచి ఏ సామాన్లు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే చాలా మంది మనకి వీడియోస్లో చెప్తూ ఉంటారు కదా, మోసం చేస్తారు ఎక్కువ ప్రైస్ చెప్పి అని చెప్పి. ఇక్కడ పంతులకి అలాగే తెలుగు కూడా వచ్చు, ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ తెలుగు వాళ్ళే ఉంటారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ అందరు పంతులు తెలుగు కూడా మాట్లాడతారు, మనం ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. ఇక్కడ మనం పంతులు గారు మినిమం ఒక 500 నుంచి 600 ఛార్జ్ చేస్తారు. సో మీరు మాట్లాడుకోవాలి అనుకుంటే కొంచెం తగ్గించమని అడగచ్చు. బట్ ఏంటంటే మనకున్న సంప్రదాయమే కదా, మనం పంతులకి ఇచ్చేటప్పుడు ఆయన సాటిస్ఫై అయ్యేలాగా చూసుకుంటాము. సో 500 అనేది రీజనబుల్. కొంతమంది చాలా ఎక్కువ చెప్తారు, వాళ్ళు చేసేదేమి ఉండదు కానీ కాస్ట్ మట్కి ఎక్కువ చెప్తారు. సో ఈ 500కి ఇక్కడ పంతులు గారు చేసేదైతే నాకు చాలా రీజనబుల్ అనిపించింది. మనమైతే ఏ సామాన్లు తీసుకెళ్ళక్కర్లేదు. ఒక 100 రూపాయలు ఇస్తే సామాన్లు మొత్తం ప్లేట్లో ఆల్రెడీ రెడీమేడ్ గా అమ్ముతారు. అలాగే పంతులు గారికి 400 నుంచి 500 మనం దక్షిణ ఇవ్వచ్చు. సో అది ఇచ్చేసాక వాళ్ళు ఏం చేయాలి, నదిలో ఎలా పిండాలు వదలాలి, అలాగే ఎటువైపు తిరిగి మనం మంత్రం చెప్పి ఎలాగ నీళ్లు వదలాలని మొత్తం డీటెయిల్గా వాళ్ళు చెప్తారు. ఇక్కడ మా నాన్నగారు అయితే మా నాయనమ్మకి, తాతయ్యకి, అలాగే వాళ్ళ నాయనమ్మకి, తాతయ్యకి, అమ్మమ్మకి, తాతయ్యకి, అట్లాగే మా అమ్మమ్మకి అంటే మా నాన్న వాళ్ళ అత్తగారికి అంటే మా అమ్మ వాళ్ళ అమ్మకి, ఆవిడికి మగపిల్లలు లేరు కాబట్టి సో మా నాన్నగారే ఆవిడికి కూడా పిండ ప్రదానం చేశారు. మొత్తం మన పితృదేవతలందరికీ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉండ చప్పును చేసి చాలా నీట్గా చేయించారనమాట. కొన్నిసార్లు మనము ఏ పని చేస్తున్నా కూడా అన్ని ఎదురొస్తూ ఉంటాయి. అలాగే పిల్లలకి ఆరోగ్యం ఏదైనా సమస్యలున్నా, అలాగే మన ఫ్యామిలీలో ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నా మనము ఏం చేయాలో మనకు అర్థం కాదు. అలాంటి టైంలో ఇలా ఒక చిన్న స్మాల్ బ్రేక్ తీసుకొని ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి మన పెద్దలకి ఇలాంటి పిండ ప్రదానం చేస్తే మనకి ఏదైనా దోషాలు ఉన్నా లేకపోతే ఏమైనా అడ్డంకులు వస్తున్నా ఇలా మన పెద్దలకి పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది కంబ్యాక్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక మెలిక ఉంది. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళైతే పిండ ప్రదానం చేయకూడదు, వాళ్ళ తాతలకి, నాయనమ్మలకి అలాగా. సో వాళ్ళ తండ్రే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి తల్లి తండ్రిలో ఎవరో ఒకరు లేకపోయినా కూడా ఆ ఒకరికి మనం పిండ ప్రదానం చేయొచ్చు. ఇప్పుడు మేము దశశ్వమేధ ఘాట్లో పిండ ప్రదానం చేసి అక్కడే నదీ స్నానం కూడా చేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అంటే ఘాట్ నుండి తిరిగి వచ్చేటప్పుడు ఎడం చేతి పక్క, లేదంటే మీరు నంది సర్కిల్ నుండి వచ్చేటప్పుడు అయితే కుడి చేతి పక్క అనమాట. అక్కడ ప్రతిరోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది ఫ్రీగా. సో ఇక్కడ కిచిడి బాబా మందిర్ అని మీకు క్లియర్ గా బోర్డు మీద హిందీలో రాసి ఉంటుంది. ఒకవేళ మీకు హిందీ చదవడం రాకపోతే ఆ రోడ్ లో దశశ్వమేధ ఘాట్ రోడ్ లో కిచిడి బాబా మందిర్ ఎక్కడ ఉంది అని అడిగితే మీకు ఎవరైనా చెప్తారు. ఆ బయటే అనమాట. అక్కడ షాపులు ఉన్నాయి కదా, ఆ షాపుల ముందు చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. అక్కడే కూర్చోపెట్టి కానీ లేకపోతే మీకు కూర్చోవడం ఇష్టం లేకపోతే చిన్న చిన్న బౌల్స్ ఇస్తారు. ఆ బౌల్స్ లో కూడా వేడివేడిగా రోజు పొద్దున్నే కిచిడి పెడతారనమాట. సో మధ్యాహ్నం 12 వరకు కూడా భోజనం టైం వరకు కూడా పెడుతూనే ఉంటారు. సో మీరు వెళ్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రూపాయి ఖర్చు లేకుండా చక్కగా హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చు. సో వీడియోలో కనిపిస్తుంది కదా హిందీ అండ్ ఇంగ్లీష్, పక్కన పంజాబీలో కూడా రాశారు. కాకపోతే చాలా చిన్నగా ఉంటుంది బోర్డు, సరిగ్గా చూసుకోవాలి. సో అదన్నమాట ఈ వీడియోలో నేను ఫ్రీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ స్టే చేస్తే బాగుంటుంది గుడికి దగ్గరలో, అలాగే పిండ ప్రదానం ఎక్కడ చేయాలి, ఎంత తీసుకుంటారు అనేది డీటెయిల్డ్గా చెప్పాను. సో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో
మనము విశ్వనాథుని దర్శనానికి ఏ టైంలో వెళ్ళాలి, అలాగే స్పర్శ దర్శనానికి ఎప్పుడు వెళ్ళాలి, అలాగే ఆ విశ్వనాథుని దర్శనానికి కంటే ముందు ఏ ఏ టెంపుల్స్ చూడాలి అని నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. ఎందుకంటే అన్ని గుళ్ళలో లాగా డైరెక్ట్గా వెళ్ళిపోతే కుదరదు. కాశీలో ఒక సీక్వెన్స్ అనేది ఉంటుంది టెంపుల్స్కి. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలి, ఆ తర్వాత అక్కడికి వెళ్ళాలి అనే ఒక పద్ధతి ఉంటుంది అనమాట. సో ఆ పద్ధతి ప్రకారం ఎలా దర్శనం చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.